వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మరొకసారి యెహోషువ జీవితంలో యెహోషువ పొందుకున్న దేవుని వాగ్దానాల గురించి ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ కాలింగ్. పిలవటము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పిలుపు చాలా ప్రత్యేకంగా, చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ఎరగాలి. మోషేని పిలిచినట్లుగా, మోషేని ఎన్నుకున్నట్లుగా నేను నిన్ను కూడా ఎన్నుకుంటున్నాను. నువ్వు ఎవరినైతే నాయకుడిగా చూసావో ఆ నాయకునికి ఎంత బలము, శక్తి, ప్రభావము, ఘనత, ప్రభావములు ఉన్నాయో అలాంటి పొజిషన్లోనే నేను నిన్ను కూడా ఎన్నుకుంటున్నాను అని యెహోషువని మోషేకి అనుగుణంగా మోషే అనంతరం పిలవటం, అది యెహోషువ యొక్క గొప్పతనానికి, దేవుని పిలుపుకి అది ఆధారంగా కనిపిస్తూ ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ కన్ఫర్మేషన్, నిర్ధారణ. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు యెహోషువ నాయకత్వమును రహస్యంగా నిర్ధారణ చేయలేదు. అది ఇశ్రాయేల్ అందరి ఎదుట నిర్ధారణ చేసినట్లుగా, వారందరి ఎదుట దేవుడు యెహోషువను ఆయన గొప్ప చేయటానికి, గొప్ప చేయ మొదలు పెట్టడానికి ప్రారంభించినట్లుగా దేవుని యొక్క నిర్ధారణ మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు తన పిలుపును నిర్ధారించేటప్పుడు ప్రజలందరి ఎదుట, ఇశ్రాయేలు పెద్దల ఎదుట దాన్ని మన కొరకు నెరవేర్చగలడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ కమిషన్, నియమించటం. మోషేను ఐగుప్తులో నుండి నడిపించినట్లుగా యెహోషువ కూడా ప్రజలందరినీ యోర్దాన్ను దాటించే అద్భుతమైన పని కొరకు నియమింపబడ్డాడు. దేవుడు కేవలం పిలువడు, ఆయన ఒక పని నియమించి ఆ పని కొరకు మనల్ని పిలుస్తున్నాడు, ఆ పని కొరకు మనల్ని నియమిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఒక మాటలో చెప్పాలి అంటే పని నిర్దేశించబడింది. దానిని ఇంకా స్థూలంగా మనం ఆలోచన చేస్తే ఇతరులను నడిపించడానికి యెహోషువను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనల్ని కూడా ఇతరులు నడిపించడానికి ఎన్నుకోబడిన వారం అన్న విషయాన్ని గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ కరేజ్, ధైర్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను నీకు తోడయ్యుందును. ఎవరు అనంటే మోషే ఆల్రెడీ అయిపోయాడు, మోషే జీవితం ముగించబడింది. ధైర్యము, నాకు కావలసిన సామర్థ్యము, నాకు కావలసిన ధైర్యం అంతా మోషే అనుకుంటే మోషే కనిపించట్లేదు. కానీ మోషేని నడిపించిన దేవుడే చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉంటాను. మన ధైర్యం అంతా దేవుని తోడుతోనే, దేవుని నడిపింపుతోనే వస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మోషేలాగా అల్పులైన మమ్మల్ని కూడా మోషే అంత గొప్పగా మీరు పిలిచే గొప్ప దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీ చిత్తమే నాలో నెరవేర్చుము, నీ చిత్తమే నాలో నెరవేర్చుము. యేసయ్యా, 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 యేసయ్యా. అనుదినము నీలోనే నన్ను పెంచినావు, అనుక్షణము నీతోనే నన్ను నడిపినావు. God bless you.